ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏవైతే టచ్ చేయకూడనటువంటి అంశాలు ఉన్నాయో అవన్నీ టచ్ చేయడం వల్లే, రాంగ్ సైడ్ రబ్ చేయడం వల్లే ప్రజల్లో ఇంతటి వ్యతిరేకతను మూట కట్టుకున్నారు అనేటువంటి మాట కనబడుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, ఏమంటారు? అదే హైడ్రా విషయంలో నేను అందుకే చెప్తాను. హైడ్రా విషయంలో ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు గారు కానీ కొత్త బీజేపీ వారు కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించడంలో సక్సెస్ అయినారు. ప్రాజెక్ట్ మంచిది. హైడ్రా కానీ మూసీ కానీ, హైడ్రా అనేది భవిష్యత్ తరాల కోసం తీసుకునే ప్రాజెక్ట్. అది ఏ బీదవాని కోసమో ఇబ్బంది పెట్టని తీసుకునే ప్రాజెక్ట్ కాదు. హైడ్రా వాళ్ళు నష్టపోతుంది, భూబకాసులు తప్ప ఏ బీదవాడు కాదు. మూసీ విషయంలో కూడా 1908లోనో 1912లోనో ఒక మంచి వాన పడితే ఆనాడు 72,000 జనాభా ఉంటే దాదాపు 18,000 మంది మూసీలో కొట్టుకుపోయినారు. ఇవాళ మూసీ నదిలో నివాసం ఉంటా ఉన్నారు, మూసీ చుట్టుపక్కల నివాసం ఉంటా ఉన్నారు. ఇలా వాయనాడు పరిస్థితి మనం చూసుకున్నాము. మొన్న యూరోపియన్ కంట్రీలో ఒక కంట్రీ పరిస్థితి చూసుకున్నాము. ఒక గట్టి వాన పడితే ప్రకృతి విలయం ఎప్పుడు తాండవిస్తో తెలియదు. ఒక గట్టి వాన పడితే వాయనాడు అటువంటి సుందరమైన నగరం మొత్తం కొట్టుకుపోయింది. ఇలా మూసీ విషయం, ఇదే మూసీలో ఎవరైతే ఇప్పుడు నివాసం ఉంటున్నారో వారికే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది ఈ 9 ఏళ్లలోనే. కానీ అంతకంటే ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే పట్టాలు ఇచ్చింది కదా. అంటే అప్పటికి ఇప్పటికి ఏం మారిపోయింది పాలసీస్? పట్టాలు ఇచ్చినటువంటి స్థలాల్లో కూడా డిస్టర్బ్ చేయదలుచుకుంటే ఇప్పుడు ఒకటి కిషన్ రెడ్డి గారు ఒకరోజు నిద్ర చేశారు కేంద్ర మంత్రిగా ఉండి. నేను కిషన్ రెడ్డి గారిని ఒక స్పష్టత ఇవ్వమని అడుగుతా ఉన్నాను. సాబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు దాదాపు సమానమే. సాబర్మతి విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం కిషన్ రెడ్డి గారికి ఉంది. సాబర్మతి విషయంలో చాలామంది బీదవారిని ఎత్తేసి బయటేశారు, ఒక్కడికి ఇల్లు ఇవ్వలే. ఇక్కడ మేము మూసీ విషయంలో దాదాపు 18,000 ఇల్లు, డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు బీదవారి కోసం కేటాయించడం ఇస్తూ ఉన్నాం. బీదవారు కూడా మూసీ నదిలో ఉన్నప్పుడు ఒక వాయనాడు లాంటి గట్టి వాన పడితే వారి పరిస్థితి ఏంటి? కొట్టుకుపోతారు కదా. వారి సురక్షిత కూడా మాకు అవసరమే. మూసీని పరిపూర్ణంగా ప్రక్షాళన చేసి నదిలో నీటి ప్రవాహం సరిగా చేస్తే హైదరాబాద్ సీనియర్లతో డిస్కస్ చేయకుండా పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్లు, అనుభవం ఉన్నటువంటి మంత్రులు, అనేక సార్లు మంత్రులుగా, డిప్యూటీ సీఎంలుగా పనిచేసినటువంటి సీనియర్ లీడర్లు ఉన్నా వారెవరితో డిస్కస్ చేయకుండా, ఈవెన్ మహేష్ కుమార్ గౌడ్తో గారితో పీసీసీ ప్రెసిడెంట్గా మీతో కూడా డిస్కస్ చేయకుండా ఏకపక్ష నిర్ణయాల వల్ల ఈ సమస్య వచ్చిందా? సరే, మూసీ హైడ్రా నేను మళ్ళీ చెప్తున్నాను, మంచి ప్రాజెక్ట్స్ ముఖ్యమంత్రి గారికి ఎవరు సజెస్ట్ చేశారో మంచి ప్రాజెక్ట్, దాంట్లో మనమని లేదు. కొంత ప్రాపర్ ముందుగా ఎక్సర్సైజ్ చేసి ఉండాల్సింది. దానివల్ల ఏమైందంటే ఆ ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల ప్రతిపక్షాలు అనవసరం రాద్ధాంతం చేసి అడ్వాంటేజ్ తీసుకున్నాయి, ప్రజల యొక్క మనసుల్ని డైవర్ట్ చేయగలిగినాయి. అయితే అందుకే నేనేమంటాను, తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు తర్వాత దీని మీద పరిపూర్ణ వివరణ ఇచ్చినాడు. మాకు సంబంధించి కొంత ఎమ్మెల్సీ కూడా మేము అవగాహన సదస్సు పెట్టినాము. మూసీ వల్ల రాష్ట్రానికి కానీ రాజధాని హైదరాబాద్ కానీ జరిగే లాభం గురించి చెప్పగలిగినాము. అదేవిధంగా హైడ్రా వల్ల జరిగే లాభం గురించి చెప్పగలిగినాము. బట్ ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షాలు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ప్రజల్ని కొంచెం తప్పు చుట్టు పట్టడంలో విజయవంతమైనారు. కానీ నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రి గారు తీసుకుని ఈ 72 ప్రాజెక్ట్స్ కూడా ప్రాపర్ దీంట్లో ప్రజలకి మేము కలుగుతున్నటువంటి అనుమానం ఈ రోజు హైదరాబాద్ ప్రజల అనుమానాలు పడినటువంటి ఇంపాక్ట్ గురించి మాట్లాడితే, ఈరోజు అపార్ట్మెంట్ కొనాలి, ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కోవాలి అనుకున్న వ్యక్తులు కూడా వెళ్ళి ఆ బిల్డర్ దగ్గర ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి హైడ్రా ఎన్ఓసి ఉందా అని అడుగుతున్నారు. హైడ్రా ఎన్ఓసి అనేటువంటి సర్టిఫికెటే మీ దగ్గర లేదు రికార్డెడ్గా. కానీ ప్రజానికి అడుగుతున్నటువంటి మాట, తీరా మేము కొనుక్కున్న తర్వాత ఎవరో వచ్చి కూలగొడితే మా పరిస్థితి ఏంటి? కాబట్టి దీనికి హైడ్రా ఎన్ఓసి ఉందా అని అడుగుతున్నారు. ఇలాంటి ఒక అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్ళి మాట నిజం కదా. ముఖ్యమంత్రి వద్ద చాలాసార్లు మనం డిస్కషన్ చేసినప్పుడు ఇదివరకే పర్మిషన్ ఇచ్చి ఉండి ప్రభుత్వ పరంగా అన్ని పర్మిషన్లు ఉన్న వాటి విషయంలో కొంచెం అది లోతుగా అధ్యయనం చేయాలన్న ఒక ఆలోచన కూడా ఉంది. బట్ ఏదైనా భవిష్యత్ తరాల కోసం ఉపయోగపడేది హైడ్రా. ఇప్పుడు నిజంగా కూడా తెలియని వాడు పాపం ఏదో ఫ్లాట్ కొనుక్కుంటాడు, అది ఎఫ్టీఎల్ ఏరియాలను 111 జీవోలను ఎక్కడో ఉంటుంది, ఎప్పటికైనా నష్టమే కదా వానికి. ఈ హైడ్రా వల్ల కనీసం ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. మనం కొనకూడని ప్లేస్లో ఏదో అగ్గుకు వస్తుంది, చౌక వస్తుంది అని కొంటే మనం నష్టపోతాము అనే ఒక అవగాహన అయితే రాగలిగింది హైడ్రా ప్రాజెక్టు వల్ల. భవిష్యత్తులో కూడా ప్రజలని దీంట్లో మమేకం చేయించి పరిపూర్ణమైనటువంటి అవగాహన కలుగజేసే విధంగా ఈ 2 ప్రాజెక్టులు ముందుకు పోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇది ప్రజల అవసరం, రాష్ట్ర రాజధాని సురక్షితంగా ఉండటానికి, ఎన్విరాన్మెంటల్గా హైదరాబాద్ ప్రపంచ సిటీలతో పోటీ పడటానికి, భవిష్యత్తులో హైదరాబాద్కు పెట్టుబడులు రావడానికి ఈ హైడ్రా మూసీ ప్రక్షాళన అవసరమని నేను భావిస్తా ఉన్నాను.